ఆ తర్వాత ఇప్పుడు మా అన్నయ్య చనిపోయి కనీసం 9-10 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పోలీస్ కమిషనర్ గారు లెటర్ పంపినట్టు మా అన్నయ్య కేసు ఏ కోర్టుకి వెళ్ళింది పోలీస్ అధికారులు చెప్పకుండా ఈ మధ్య నెట్లో మా అన్నయ్య కేసు రీఓపెన్ అని సమాధానం పెట్టడం జరిగింది. అసలు మా అన్నయ్య కేసు నడిచిందే లేదు, రీఓపెన్ అని పెట్టారు ఏంటా అని చెప్పి నేను నెట్లో కాపీలు తీస్తే రెగ్యులర్ కాపీ ఒకటి, రీఓపెన్ కాపీ అని పెట్టారు. ఈ విషయంగా నేను ఆ రీఓపెన్ అన్నది ఎమ్మటే తీసుకొని కాపీ దగ్గర పెట్టుకొని నేను కాముగా ఊరుకున్నాను. ఇంతలో ఒక కానిస్టేబుల్ని పంపించి ఖాళీ పేపర్లు పంపించి ఈ ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టండి, మీ కేసు రీఓపెన్ అయిందని ఏదేదో మాట్లాడించారు. ఆ విషయంగా కూడా నాకు ఎప్పుడైతే రీఓపెన్ అని చెప్పి తప్పుగా నెట్లో లెటర్ పెట్టారో అప్పుడే నాకు అనుమానం వచ్చి ఆ ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టమని లెటర్లు తెచ్చిన కానిస్టేబుల్ గారితో నేను వీడియోలో మాట్లాడి నేను వీడియో తీయటం జరిగింది. ఆ వీడియోతో పాటు నేను ఈ రకంగా కేసు ఏ కోర్టుకి వెళ్ళింది ఇప్పటి వరకు పోలీస్ అధికారులు చెప్పకుండా రెగ్యులర్ కంప్లైంట్ అలాగా మార్చేసి రీఓపెన్ అని పెట్టి ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టమన్న వీడియోతో సహా ఈ వీడియోలో పెడుతున్నాను, పరిశీలించండి. ఇంత దారుణంగా పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ గారిని మోసం చేస్తూ కోర్టుకి వెళ్ళిన లెటర్ కోర్టుకి వెళ్ళలేదని చెప్పిందే కాక రీఓపెన్ అని చెప్పి ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని మోసం చేయాలని చూశారన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థం. ఇదిగో ఇక్కడ ఉన్నారాయ్యా, దా ఇక్కడే ఉన్నా. అందరూ అయిపోయి నేను పంపించారా? అందరూ అయిపోయి నేను పంపించారా ఇప్పుడు లాస్ట్కి? కాదు అప్పుడే ఇచ్చేసాక నేను క్లోజ్ చేసుకున్నట్లు లెటరు. అది మరి మళ్ళీ ఓపెన్ చేశారో ఏదో అసలు కేసు నడిచింది ఆడ ఓపెన్ చేయడానికి మీ దాంట్లో పోర్టల్ అంటే నాకు అర్థం కాదు. స్పందన పోర్టల్ ఉంటది కదా PGRS, దాంట్లో ఆయన పెట్టిన పిటిషన్ వెళ్ళిపోయినట్టుంది ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్ కి. ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ ఓపెన్. ఏం చెబుతారా నాయన అసలు ఓపెన్ అవడానికి కేసు ఏముంది అక్కడ? 174 కట్టారుగా. ఏది 174? మీ అన్నయ్య ఇప్పుడు చనిపోయినప్పుడు ఇది పెట్టాడు కదా. అవును అవును, సూసైడ్ లెటర్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, కలెక్టర్ వెళ్ళిపోయింది. అవి ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. మళ్ళీ ఆడికి వస్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏమైందని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతారా? FIR కట్టాము, ఇది అనుమానాస్పదం FIR కట్టామని చెప్తున్నారా? నాకు చూడండి, నాకు కూడా అక్కకు కూడా పేపర్ అన్ని ఒకటే కాపీలా. మ్యాటర్ కూడా ఏమైనా ఉంటే చదువుకొని ఇస్తాను కదా మా అమ్మ కదా. నీకు నాకేం విరోధం లేదుగా అందులో అంటే. ఇప్పుడు నీకు నేను పెడితే నాకు ఇబ్బంది అనేది కూడా నేను చూసుకోవాలి కదా నాన్న. నీకు తెలియదు ఏముంది, కొత్తోడు కాదుగా. వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదుగా అమ్మా, వాళ్ళు ఏం రాశారో తెలియదుగా మనోళ్ళు. మరి నాకు కాపీ ఇస్తావు ఏదేమన్నా? వాళ్ళు రాసి పిటిషన్ కరెక్టే నాన్న, మీ వాళ్ళు రాసుకుంది ఏదన్నా నాకు ఉపయోగపడేది ఉంటే ఇవ్వచ్చుగా. మరి రాయకుండా సంతకం ఎట్టు పెడతా నేను? రాసుకున్నాక సంతకం పెడతా, రాసి మ్యాటర్ రాసినాక పెడతా నేను సంతకం. దేనికి పెడతారో నాకు ఏం తెలియకుండా. ఇప్పుడు సూసైడ్ లెటర్ రాంగ్ అని రాస్తున్నారా? దాని మీద కేసు కట్టారు, కేసు విచారణలో ఉంది అని ఆ కేసుని పరిష్కారం చేస్తారు. స్టేషన్లో పరిష్కారం అయింది అంతేగా నువ్వు చెప్పేది? కోర్టుకి వెళ్ళకుండా స్టేషన్లో పరిష్కారం అయింది అంటావు. నువ్వు రాయి, నువ్వేం రాస్తావు రాయి, నువ్వు రాసింది నేను కాపీ తీసుకుంటా. మరి ఇవన్నీ సంతకాలు పెట్టాలంటే స్టేషన్కి రావాలి. పెట్టించు, రేపు తీసుకుంటా. ఏం పోయింది? నా కాపీ ఇది కానీ మై కదా పని చెయ్యి. ఇక నేను మైలారం మా అత్తయ్య బాగపోతే వెళ్ళొచ్చా నేను. మన పనులు మనం చేసుకోవాలి కదా. రేపు అన్నీ అయినాక ఫోన్ చేయి, నేను కొండపల్లి వస్తా. రేపు పండగ సెలవేగా, అప్పుడు ఫోటో చేసుకుని పెట్టించినాక చేయి నాన్న. ఏం పర్వాలేదు, మన ఇద్దరం వచ్చినట్టు. ఎందుకంటే రేపు వస్తాకు సంతకం కోసం వస్తావు కదా, ఆ కాపీ ఇచ్చినాక అప్పుడు తీసుకుందాం. ఇక నాగేశ్వరరావు ఎందుకు, మా ఇద్దరికి అసలు వేస్ట్. ఆడి పిన్ని కొడుకు అంటేనే గోతులు తిత్తున్నాడు. ఇక ఆడకన్నా మీరే బెటర్ ఒక మాటలు చెప్పాలంటే. అవునా?
తమ్ముడే వ్యవహారమే దానికి మనకి ఎందుకు కానీ కాపీ ఇవ్వమని అడిగిందని మాత్రం చెప్పు అమ్మా